కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం జరిగింది. జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సన్మానించారు. రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిందని ఆయన ఆరోపించారు. దినోత్సవ సందర్భంగా కూకట్పల్లి కాంచున్నటువంటి మా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ భారతదేశం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి 33% ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర తరపున శాసనసభ తరపున మహిళల తరపున రిజర్వేషన్ కలిగించాలని చెప్పి నా డిమాండ్ చేయడం వల్లనే ఆ రోజున కవిత గారు పెద్ద ఎత్తుగా ఢిల్లీలో పెద్ద ప్రోగ్రాం చేసి నిరాదీక్షలు చేసి సాధించి దానికి స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా 33% ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్లీ. ఈ మహిళల సందర్భంగా మహిళలకు ఉన్నటువంటి హక్కులు ఆ రోజున హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% మహిళలకు ఆ రోజు ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్లో కూడా మా కేసీఆర్ గారు పెద్ద ఎత్తుగా 50% ఇచ్చి వాళ్ళందరినీ కూడా సర్పంచులు కానీ జెడ్పీటీలు కానీ ఎంపీటీలు కానీ అదేవిధంగా హైదరాబాద్ నగరం ఉన్న కార్పొరేషన్ కానీ కార్పొరేషన్ మేయర్ కానీ చేసినటువంటి గొప్పతనం ఆ రోజున మా కేసీఆర్ నాయకత్వం జరిగింది. దాన్ని కొనసాగించాలని ఫ్యూచర్లో మహిళలకు ఉన్న హక్కులను కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.